దివ్యాత్మ స్వరూపులైన మాస్టర్స్ అందరికీ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ శ్రీకాంత్ మాస్టర్ కి ఆత్మ ప్రణామాలు. కాంతి జగత్ గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. మాస్టర్స్, మనమందరము ఇప్పుడు కాంతి స్ప్రెడ్డింగ్, కాంతి యజ్ఞం చేయబోతున్నాం. మనందరం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. నా పేరు విజయ, మాది తెనాలి. దివ్యాత్మ స్వరూపులైన మాస్టర్స్ అందరికీ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశం ఇచ్చిన ఆస్టర్ శ్రీకాంత్ మాస్టర్ కి ఆత్మ ప్రణామాలు. కాంతి జగత్ గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మాస్టర్ కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. స్థిర సుఖ ఆసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని వేలల్లో వేలు పెట్టుకొని సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాం. శ్వాసతో ఏకమవుదాం. శ్వాసతో ఏకమై నిటారుగా కూర్చుందాం. మాస్టర్, ఎరుకతో చేసే ధ్యానం. ప్రతి శ్వాసను గమనిద్దాం. శ్వాసతో కనెక్ట్ కండి మాస్టర్. మీ ఆత్మతో కనెక్ట్ కండి. యూనివర్స్ తో కనెక్ట్ కండి మాస్టర్. శ్వాస అది బయట ఉన్నప్పుడు మామూలు గాలి మన నాసికా రంధ్రములోకి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన వాయువు. లోపలి శరీరంలోకి వెళ్ళినప్పుడు అది శక్తి. మానసిక శక్తిలోకి వెళ్ళినప్పుడు పరమానంద స్థితి. ఇంకా స్వయంతో మమేకమై స్వయం సహజ స్థితిలోకి వెళ్ళినప్పుడు అద్భుతమైన దేదీప్యమానమైన కాంతిగా విరాజిల్లుతుంది మాస్టర్. శ్వాసను తీసుకోవడం ద్వారా ఎంతో కాంతిని మనలోకి శ్వాసించండి. శ్వాస ధార ద్వారా ఎంతో కాంతిని మనలోకి శ్వాసిస్తున్నాము. మనలోని దైవత్వానికి శరణాగతి అవుదాం, ప్రణమిల్లుదాం. నాలోని దైవత్వానికి నేను ప్రణమిల్లుతున్నాను, శరణాగతి అవుతున్నాను. మన యొక్క పూర్ణాత్మతో అనుసంధానమై ఉన్నాము. మన యొక్క శ్వాసని భగవంతుని శ్వాసతో
అనుసంధానం చేద్దాము. మన యొక్క పూర్ణాత్మతో అనుసంధానమై ఉందాము. నా యొక్క పూర్ణాత్మతో నేను అనుసంధానమై ఉన్నాను. శరణాగతై ఉన్నాను. మన తలపైన గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ని నా పూర్ణాత్మ సృష్టించిన గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ ఆశలుగా నా తలపైకి రావాలి. గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ యొక్క ఎనర్జీ తల వెంట్రుకల నుండి అధికాల గోటి వరకు నాలోకి రావాలి. నాలోని ప్రతి రక్త కణము, ప్రతి అణువు కాంతిగా మారాలి. కాంతి శ్వాస. శ్వాస ద్వారా ఎంతో కాంతిని నాలోకి స్వీకరిస్తున్నాను. 72,000 నాడీ మండలం కాంతిగా మారాలి. నా లోపల 7 శరీరాలు కాంతిగా మారాలి. 204 బోన్ వ్యవస్థ కాంతిగా మారాలి. ఫైనల్ కార్డ్ కాంతిగా మారాలి. చర్మం మొత్తం కాంతిగా మారాలి. కళ్ళు 2 కాంతిగా మారాలి. ఫేస్ మొత్తం కాంతిగా మారాలి. కుడి చెయ్యి కాంతి, ఎడమ చెయ్యి కాంతిగా మారాలి. కుడి కాలు కాంతిగా మారాలి. ఎడమ కాలు కాంతిగా మారాలి. మన పూర్ణాత్మ సృష్టించిన గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ యొక్క ఎనర్జీ సహస్రారం నుండి ఆజ్ఞా చక్రానికి, ఆజ్ఞా చక్రం నుండి విశుద్ధ చక్రం, విశుద్ధ చక్రం నుండి అనాహత, అనాహత నుండి మణిపూరకం, మణిపూరకం నుండి స్వాదిష్టానం, స్వాదిష్టానం నుండి మూలాధారంలో, అక్కడ గమనించండి మాస్టర్, మూలాధారంలో మూలాధారంలో గణపతిని ఇన్వైట్ చేయండి మాస్టర్. మూలాధారంలో గణపతిని ఇన్వైట్ చేయండి. మూలాధారంలో కాంతి శ్వాస. మనం తీసుకుని ప్రతి శ్వాసను కాంతితో ఊహించండి. సృష్టిలో అద్భుతమైనది ఊహాశక్తి. ఊహిద్దాం. కాంతి అంటేనే ఊహ. మూలాధారంలో గమనించండి మాస్టర్. కాంతి శ్వాస. భూమాత చైతన్యంతో నా ఆత్మ చైతన్య శక్తి అనుసంధానమై అవ్వాలి అనుకోండి మాస్టర్. నా ఆత్మ చైతన్యం మాస్టర్ యొక్క ఆత్మ చైతన్యంతో అనుసంధానమై అవ్వాలి. మూలాధారంలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని కాంతితో నింపండి మాస్టర్. అక్కడున్న అవయవాలన్నీ కాంతిగా మారాలి. అక్కడున్న అణువులు, పరమాణువులన్నీ కాంతిగా మారాలి. అక్కడున్న కొండల శక్తి కాంతిగా మారాలి.
మన శరీరంలో 3,000,000 దేవతలు ఉన్నారు, అణువులు, పరమాణువులు. ఆ దేవతలందరినీ కాంతితో అభిషేకించండి. నా భౌతిక జీవితం అత్యంత సాఫీగా జరగాలి. నా భౌతిక జీవితం ద్వారా, నా ఆధ్యాత్మిక జీవితం ద్వారా నేను నిత్యము ఆనందాన్ని పొందాలి. భౌతిక శరీరంలో గ్రంథులు అన్నింటిపైన కూడా ఆస్ట్రల్ పిరమిడ్ ఏర్పడాలని కోరుకుందాం. ధన్వంతరి మాస్టర్ని ఇన్వైట్ చేద్దాం. నా యొక్క దివ్య జాగృతి వరకు ఏ హార్మోన్ అయితే అవసరం అవుతుందో ఆ గ్రంథులన్నీ రిలీజ్ చేయడం కోసం నేను ధన్వంతరి మాస్టర్ సహాయంతో నా గ్రంథుల పైన ఔషధ వనమూలికలతో తయారు చేయబడిన ఆస్ట్రల్ పిరమిడ్ ని ఆహ్వానిస్తున్నాను. ఆ గ్రంథులన్నింటిపైన ఔషధ వనమూలికలతో తయారు చేయబడిన ధన్వంతరి పిరమిడ్ ఏర్పడాలని కోరుకుందాం. మూలాధారం మొత్తం కాంతిగా మారింది. బ్యాక్ చక్ర కూడా గమనించండి మాస్టర్. మూలాధారం బ్యాక్ చక్ర, బ్యాక్ గమనించండి, వెనకాల కాంతి శ్వాస. స్వాదిష్టానం, స్వాదిష్టానాలు గమనించండి మాస్టర్. స్వాదిష్టానం బ్రహ్మదేవుని ఇన్వైట్ చేద్దాం. సృష్టికర్త బ్రహ్మదేవుడు. స్వాదిష్టానంలో మనం సృష్టించేసే అవయవాలన్నీ ఉన్నాయి, అందుకని సృష్టికర్త బ్రహ్మని ఇన్వైట్ చేద్దాం. కాంతి శ్వాస, ప్రతి శ్వాసను గమనిద్దాం. నిటారుగా చక్కని చిరునవ్వుతో కూర్చుందాం మాస్టర్. మన అందరము కాంతి యజ్ఞం చేస్తున్నాం, అంటే కాంతి స్ప్రెడ్ చేస్తున్నాం. ఎలా ఉండాలి? మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎలా ఉంటాము? చక్కగా నీట్గా రెడీ అయ్యి చిరునవ్వుతో పలకరిస్తాం. అలాగే మనం ఇప్పుడు కాంతి యజ్ఞం చేస్తున్నాం. కాంతి యజ్ఞానికి ఎవరెవరు వస్తారు? కాంతి లోకవాసులు వస్తారు, పరమ గురువులు వస్తారు, దేవి దేవతలు వస్తారు, 3,000,000 దేవతలు వస్తారు. మరి వారు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? చక్కగా నిటారుగా చక్కని చిరునవ్వుతో ఆనందంగా వాళ్ళని ఆహ్వానించాలి. మన చిరునవ్వు, మన ఆనందమే వాళ్ళకి స్వాగతం పలుకుతుంది. అదే స్వాగతం వాళ్ళకి. మన చక్కని చిరునవ్వే వాళ్ళకి స్వాగతం. సిద్ధాశ్రమ యోగులు వస్తున్నారు, మునులు, ఋషులు వస్తున్నారు యజ్ఞానికి. చక్కటి చిరునవ్వుతో స్వాగతం పలుకుతాం. మనందరి చిరునవ్వు చూసి వాళ్ళు మహదానందపడతారు. లోక కళ్యాణంలో భాగంగా మనం వర్క్ చేస్తున్నాం.
స్వాదిష్టానంలో గమనించండి మాస్టర్. స్వాదిష్టానంలో ఉన్న అవయవాలన్నింటినీ కాంతితో నింపండి. అక్కడున్న ఆర్గాన్స్ అన్ని కాంతిగా మారాలి. నా అణువులో నిండిపోయిన కోరికలన్నీ ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను అనుకోండి మాస్టర్. మాయకు సంబంధించిన కోరికలన్నీ, భూమిపై ఉన్న కోరికలన్నీ, ఫిజికల్ బాడీకి సంబంధించిన కోరికలన్నీ ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను. ఈ క్షణమే రిలీజ్ చేస్తున్నాను. మనందరిది ఒకే ఒక కోరిక మాస్టర్, ఒకే ఒక సంకల్పం. నిరంతరం నేను పూర్ణాత్మ స్థితిలో ఉండాలి. నిరంతరం నేను పరమాత్మ స్థితిలో ఉండాలి. ఇదే నా కోరిక, ఇదే నా సంకల్పం. నా అణువును నిండిపోవాలి అనుకోండి మాస్టర్. నేను నిరంతరం పరమాత్మ స్థితిలో ఉండాలి, పూర్ణాత్మ స్థితిలో ఉండాలి. ఇదే నా కోరిక, ఇదే నా సంకల్పం. అణువుని నిండిపోవాలి స్వాదిష్టానంలో. స్వాదిష్టానం బ్యాక్ చక్ర గమనించండి మాస్టర్. అక్కడ కాంతి శ్వాస. మణిపూరక చక్రంలో గమనించండి మాస్టర్. మణిపూరక చక్ర. శ్రీ మహావిష్ణువుని ఇన్వైట్ చేద్దాం. శ్రీ మహావిష్ణువు ఇన్వైట్ చేద్దాం. ప్రతి శ్వాసను గమనిద్దాం. ప్రతి శ్వాసను కాంతితో గమనిద్దాం. కాంతి శ్వాసగా గమనిద్దాం. నా దేహంలో నా ఆహారం ద్వారా ఇప్పటి వరకు నేను తీసుకున్న ఆహారం ద్వారా ఏర్పడిన కెమికల్ ప్రభావం ఏదైనా ఉన్నట్లయితే నా మెదడులోనే, నా దేహంలో కానీ ఎక్కడ వీటి ప్రభావం ఉన్నా అవి మొత్తం మూలాలతో సహా ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను అనుకుంటారు. నాలో పోల్చుకునే మనస్తత్వం ఏదైతే ఉందో అది ఇప్పుడే రిలీజ్ అవ్వాలి అనుకోండి మాస్టర్. అక్కడున్న ప్రతి అణువులో ఉన్న ఆ మాస్టర్స్ అందరినీ, స్వాదిష్టానం ఉన్న అణువులు, పరమాణువులో ఉన్న మాస్టర్స్ అందరినీ కాంతితో నింపండి. కాంతిగా మారాలి. అణువులు, పరమాణువులన్నీ కాంతిగా మారాలి. స్వాదిష్టానం అదొక లోకం. ఆ లోకంలో ఉన్న మాస్టర్స్ అందరు కాంతిగా మారాలి. మణిపూరకంలో ఉన్న అక్కడున్న మాస్టర్స్ అందరు కాంతిగా మారాలి. మణిపూరక చక్రం మొత్తం కాంతి. ప్రతి శ్వాస కాంతి. అనాహత చక్రంలో గమనించండి మాస్టర్. అనాహత చక్రంలో గమనించండి మాస్టర్.
అక్కడ శివ మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాం. మహాశివుణ్ణి ఇన్వైట్ చేద్దాం అనాహత చక్రంలోకి. నిటారుగా కూర్చొని చక్కని చిరునవ్వుతో ఉందాం మాస్టర్. ఈ యజ్ఞానికి మనం దేవీ దేవతలందరినీ ఇన్వైట్ చేశాం. సప్త ఋషులని, సిద్ధాశ్రమ యోగుల్ని అందరినీ ఇన్వైట్ చేశాం. మన చక్కని చిరునవ్వే వాళ్ళకి ఆహ్వానం, స్వాగతం. అనాహ చక్రాన్ని కాంతితో నింపండి మాస్టర్. అక్కడున్న అణువులు, పరమాణువులు ఉన్న మాస్టర్స్ అందరు కాంతిగా మారాలి. ముక్కోటి దేవతలు, శ్రీమాత, త్రిమూర్తులు అణువులు, పరమాణువులు ఉన్నారు. ప్రతి ఒక్కొక్క అణువు త్రిమూర్తులు, త్రిమాతలతో నిండి ఉన్నారు. వాళ్ళందరినీ కాంతితో నింపండి. కాంతి శ్వాస, ప్రతి శ్వాసను కాంతిగా చూద్దాం. ప్రతి శ్వాసను ఎరుకుతో గమనిద్దాం. నా హృదయం భగవంతుని హృదయంతో సదా అనుసంధానమై ఉండాలి అని సంకల్పిద్దాం మాస్టర్స్. విశ్వ హృదయంతో సదా అనుసంధానమై ఉండాలి. మన అందరి హృదయాలు విశ్వ హృదయంతో, పరమాత్మ హృదయంతో కనెక్ట్ చేద్దాం మాస్టర్. మనందరము సాక్షాత్తు భగవంతును, కాంతి పుంజాలము. ఆత్మను నేను, అంతరాత్మను నేను, ఆత్మ తేజాన్ని నేను, మహాకాంతి పుంజాన్ని నేను, సాక్షాత్ దైవాన్ని నేను. విశుద్ధ చక్రంలో గమనిద్దాం మాస్టర్. కాంతి శ్వాస, విశుద్ధ చక్రం. అక్కడున్న ఆర్గాన్స్ అన్ని కాంతిగా మారాలి. కాంతి శ్వాస ఎదుగుతూ ఉందాం మాస్టర్. చక్కని చిరునవ్వుతో ఉందాం. చిరునవ్వే ఆహ్వానం, చిరునవ్వే స్వాగతం దేవీ దేవతలకి. ముక్కోటి దేవతలు వచ్చి ఉన్నారు, సప్త ఋషులు వచ్చి ఉన్నారు, కాంతి లోకవాసులు వచ్చి ఉన్నారు. కాంతి యజ్ఞములు చేస్తున్నాం కాబట్టి. విశుద్ధ చక్రం. నా వాక్కు విశ్వవాక్కుతో అనుసంధానమై అవ్వాలి. మన వాక్కు విశ్వవాక్కుతో అనుసంధానం అవ్వాలి మాస్టర్. మనం ఏది పలికినా అది దైవ వాక్కుగా అవ్వాలి. దైవమే మన చేత పలికిస్తున్నాడు. ఆజ్ఞా చక్రంలో గమనిద్దాం మాస్టర్. ప్రతి శ్వాసను కాంతితో నింపుతాం. కాంతి శ్వాస సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. ప్రతి శ్వాస కాంతి శ్వాస.
మీ చైతన్యం మొత్తం ఆజ్ఞా చక్రంలో గమనించండి మాస్టర్. సబ్ కాన్షియస్ మైండ్ లో గమనించండి మాస్టర్. కాంతి శ్వాస కాంతిగా మారాలి. కాంతి శ్వాస, ప్రతి శ్వాసను కాంతితో నింపుదాం. రైట్ బ్రెయిన్ కాంతితో నింపండి మాస్టర్. కాంతిగా మారాలి రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ కాంతిగా మారాలి. సహస్రారంలో గమనించండి మాస్టర్. లిఖిత 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 ఇలారా. వాచ్ ఇది ఇక్కడ. సహస్రారంలో గమనించండి మాస్టర్. సహస్రారం ఫైనల్ కార్డు గమనించండి మాస్టర్. ప్రతి శ్వాసను ఎరుపుతో గమనిద్దాం. ప్రతి శ్వాసను సహజంగా జరుగుతున్న ప్రతి శ్వాసను గమనిద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఫైనల్ కార్డు మొత్తం కాంతిగా మారాలి. కాంతి శ్వాస. సహస్రారం నుండి మూలాధారం వరకు గమనించండి మాస్టర్. బ్యాక్ చక్ర. మూలాధారం నుండి సహస్ర వరకు, సహస్రం నుండి మూలాధారం వరకు గమనించండి మాస్టర్. కాంతి శ్వాస సహజంగా జరుగుతున్న ప్రతి శ్వాసను గమనిద్దాం. కాంతి శ్వాస. చిరునవ్వుతో, చక్కని చిరునవ్వుతో ఆనందంగా శ్వాసను గమనిద్దాం మాస్టర్.
మన తలపైన కాంతి జలపాతం లాగా పడుతుంది మాస్టర్, గమనించండి. కాంతి జలపాతం లాగా మన తల మీద నుంచి మన లోపలికి సహస్రారం లోకి అపారంగా ప్రవహిస్తూ ఉంది. గమనిద్దాం మాస్టర్. మన లోపల ఉన్న 7 శరీరాలు కాంతితో నింపండి మాస్టర్. కాంతి యజ్ఞం చేస్తున్నాం మనం అందరం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ వచ్చి ఉన్నారు. మహావతార్ బాబాజీ వచ్చి ఉన్నారు. త్రిమూర్తులు త్రిమాతలు వచ్చి ఉన్నారు. నక్షత్ర లోకవాసులు వచ్చి ఉన్నారు. సిద్ధాశ్రమ వాసులు వచ్చి ఉన్నారు. మన గురు పరంపర గత జన్మల గురువులందరూ వచ్చి ఉన్నారు. కాంతి స్ప్రెడ్డింగ్ చేస్తున్నాం. నా 7 శరీరాలు కాంతిగా మారాలనుకోండి మాస్టర్, కాంతి స్ప్రెడ్ చేయండి. మన లోపల ఉన్న 7 శరీరాలు కాంతిగా మారాలి, శక్తివంతం అవ్వాలి. మన చుట్టూ కాంతి అలుముకొని ఉంది, కాంతి గోళం లాగా. ఆ కాంతి శక్తి అంతా మన చుట్టూ వలయంలా వ్యాపించి ఉంది మాస్టర్. వెలుగుతో కూర్చుందాం, కాంతిని శ్వాసిస్తున్నాం. మనం శ్వాసిస్తున్నది కాంతి, వదిలిపెడుతున్నది కాంతి. వీఆర్ ఆల్ లైట్ బీయింగ్స్. కాంతి అంటే అనంతమైన జ్ఞానం, అనంతమైన ప్రేమ తత్వం. అనంతం నుండి వస్తున్న శక్తి ధార. ప్రేమను శ్వాసిస్తున్నాము. శక్తిని శ్వాసిస్తున్నాము. జ్ఞానాన్ని శ్వాసిస్తున్నాము. ఆనందాన్ని శ్వాసిస్తున్నాము. సమృద్ధిని శ్వాసిస్తున్నాము. కరుణ శాంతిని శ్వాసిస్తున్నాము. అనంతమైన శక్తులను శ్వాసిస్తున్నాం మాస్టర్. ఎదుగుతూ ఉందాము. ప్రతి శ్వాసను గమనిద్దాం. కాంతి శ్వాస, ప్రతి శ్వాస కాంతి శ్వాస. చక్కటి చిరునవ్వుతో కూర్చొని కాంతి శ్వాస. అనంత తత్వాన్ని శ్వాసిస్తున్నామన్న ఎరుకుతో ఉందాం మాస్టర్. కాంతి అంతా మన మనోమయ శరీరంలో స్థితమవ్వాలనుకోండి మాస్టర్. మన మనోమయ శరీరాన్ని కాంతితో నింపండి మాస్టర్. నా మనసులో ఉన్న కల్మషాలలో, మాలిన్యాలలో, సంస్కారాలలో, జ్ఞాపకాలలో నిండి ఉన్న, స్థితమై ఉన్న కాంతి నిండిపోవాలి. మనసులో కల్మషాలలో, మాలిన్యాలలో, సంస్కారాలలో ఈ కాంతి అంతా నిండిపోవాలి.
మనసు అంతా కాంతిగా ప్రకాశిస్తుంది. మనసు ఎప్పుడూ పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. మనసు అంతా కాంతిగా నిండిపోవాలి. మనసులో నిర్లక్ష్యం ఉంది, అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటిలోనూ కాంతి నిండిపోవాలి. మీ మనసులో మీకు నచ్చని వాటన్నింటికి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. కాంతిని శ్వాసిస్తున్నాము. చుట్టూ కాంతి వ్యాపించి ఉన్నది. వీఆర్ ఆల్ లైట్ బీయింగ్ అన్న అవగాహనతో, అనుభూతితో ఉందాము. కాంతి మనలో ఉన్న కోపంలో, క్రోధాగ్నిలో, ఆవేశంలో నిండిపోవాలి. లోపలి ఉన్నవి వాటన్నింటినీ కాంతితో నింపండి మాస్టర్. కోపం లేదనుకుంటాం, కానీ లోపల ఎక్కడో ఉండిపోతుంది. దానికి కాంతిని నింపండి మాస్టర్. మనలో ఉన్న క్రోధాగ్నిలో నిండిపోవాలి. కోపం, ఆవేశం వాటన్నింటిలో కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. నిటారుగా ఉందాము. కాంతిని శ్వాసిస్తున్నాము. కాంతిగా మారి ఉన్నాము మాస్టర్. కాంతికి శరణాగతై ఉన్నాము. పరమ గురువులకు, సప్త ఋషులకు, శంభాల మాస్టర్లకు శరణాగతై ఉన్నాము. మనమందరము కాంతిని శ్వాసిస్తున్నాము. కాంతిగా మారి ఉన్నాము. వీఆర్ ఆల్ లైట్ బీయింగ్స్. మనసు పరిశుద్ధంగా, పవిత్రంగా సదా ప్రకాశిస్తున్నప్పుడే వీఆర్ ఆల్ గాడ్, వీఆర్ ఆల్ లైట్. నా మనస్తత్వంలో నిండి ఉన్న ద్వేషాలలో, అసూయలలో, ఈర్ష్యలలో, ప్రతీకారాలలో, పగలలో ఈ కాంతి సదా స్థితమై ఉండునుగాక అని సంకల్పిద్దాం మాస్టర్. కాంతిని శ్వాసిస్తున్నాము. కాంతిని ఆస్వాదిస్తున్నాము. అనుభూతి చెందుతున్నాము. కాంతి అంటే భగవంతుడు. కాంతి అంటే భగవంతుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ, శక్తి, ఆనందం అంతా కలిపి ఉన్న ప్రకాశాన్ని శ్వాసిస్తున్నాం మనమందరము. మనందరము ఆత్మస్వరూపులమై సాక్షాత్తు భగవంతులమై ఉన్నాము ఈ క్షణంలో. ఆత్మను నేను, అంతరాత్మను నేను, ఆత్మ తేజాన్ని నేను, సాక్షాత్తు భగవంతుని నేను, మహాకాంతి పుంజాన్ని నేను అన్న ఎరుకుతో ఉందాం మాస్టర్. కాంతిని శ్వాసిస్తున్నాము. చక్కటి చిరునవ్వుతో ఉందాము. మన నమ్మక వ్యవస్థ అన్నింటిలోని ఈ కాంతిని నిండిపోవాలి అనుకోండి మాస్టర్. ఈ కాంతిని స్ప్రెడ్ చేయండి. మన నమ్మక వ్యవస్థలు అన్నింటిలోనూ ఈ కాంతిని నింపండి. మీరంతా కాంతితో నిండి ఉన్నారన్న ఎరుకుతో ఉండండి మాస్టర్.
వీఆర్ ఆల్ లైట్ 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 మాస్టర్స్. కాంతిని శ్వాసిస్తున్నాము, కాంతిగా ప్రకాశిస్తున్నాము. ఉన్నదంతా కాంతే, అంతా ప్రకాశమే. God is light, light is God, love is God, masters. కాంతే జ్ఞానము, కాంతే విజ్ఞానము. ఆత్మ అంటేనే జ్ఞానము. జ్ఞానం అంటేనే ఆత్మ. ఆత్మలోనే ఉంది అనంత జ్ఞానము మాస్టర్. ఆత్మస్వరూపులై ఉన్నాం మనమందరము. ఆత్మ తేజాన్ని మనమందరము. సాక్షాత్తు దైవాలం మనము. మహాకాంతి పుంజారము మనము అన్న ఎరుకుతో సదా ఉందాం మాస్టర్. కాంతిని శ్వాసిస్తున్నాము, కాంతి అయి ఉన్నాం మనమందరము. మన ఆరా అంతా కాంతిగా విస్తరిస్తుంది మాస్టర్. మనో బుద్ధి చిత్త అహంకారాలు, వాక్కు అన్నింటిలో కాంతి నిండిపోవాలనుకోండి మాస్టర్. మన మనసులో, బుద్ధిలో, చిత్త అహంకారాలలో, వాక్కులో అన్నింటిలో కాంతి నిండిపోవాలి మాస్టర్. మన ఆరా అంతా విస్తృతంగా ప్రకాశిస్తుంది. మన చుట్టూ అంతా కాంతే. బ్రహ్మాండ కాంతి లోకాల నుండి కాంతి అపారంగా వర్షంలాగా, జలపాతంలాగా మన మీద కురుస్తుంది మాస్టర్స్ అన్న ఎరుకుతూ ఉండండి. మన ఆరా అంతా అనంతంగా ప్రకాశిస్తుంది. మనమున్న ఈ గదంతా ప్రకాశిస్తూ ఉంది, కాంతిగా మారి ఉంది. మన ఇంటి చుట్టూరు కాంతి ఆరా ఏర్పడి ఉంది, ఎల్పిజి కాంతి ఆరా. మన వాడ అంతా కాంతి, కాంతితో నింపండి మాస్టర్. మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కాంతిగా మారాలి. అన్ని మండలాలు కాంతిగా మారాలి. అన్ని జిల్లాలు కాంతిగా, రాష్ట్రాలన్నీ, దేశాలన్నీ కాంతిగా మారాలి. దేశ సరిహద్దులో ఉన్న సైనికులందరూ కాంతిగా మారాలి. వారి కుటుంబ సభ్యులందరూ కాంతి.
ఆకాశం అంతా కాంతి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కాంతి. కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. అన్ని గెలాక్సీలన్నీ కాంతి. సూర్యలోకం కాంతి. చంద్రలోకం కాంతి. పైలోకంలోని పంచభూతాలు కాంతి. వాయుదేవుడు కాంతి. అగ్నిదేవుడు కాంతి. వరుణదేవుడు కాంతి. బ్రహ్మలోకానికి వెళ్దాం మాస్టర్. బ్రహ్మలోక వాసులందరూ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. బ్రహ్మ సరస్వతి మాస్టర్ కాంతితో స్ప్రెడ్ చేయండి. వారి దగ్గర జ్ఞానాన్ని స్వీకరించండి. బ్రహ్మ జ్ఞానం కావాలని కోరుకోండి మాస్టర్. అక్కడ నుండి కైలాసానికి వెళ్దాం మాస్టర్. కైలాసంలో ఉన్న శివపార్వతులు కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. శివ మాస్టర్ అడగండి మాస్టర్. పార్వతీదేవికి ఆత్మజ్ఞానం బోధించాడు. మీకు కావాలని అడగండి మాస్టర్. ఆ పక్కనే వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, అయ్యప్ప స్వామి ఉన్నారు. వారందరికీ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. నందీశ్వరుడు ఉన్నారు, శివగణాలు ఉన్నాయి. వారందరికీ కాంతి స్ప్రెడ్ చేయండి. విష్ణు లోకానికి వెళ్దాం మాస్టర్. శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. ఆదిశేషు కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. పాల సముద్రం అంతా కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. పాల సముద్రం అంతా కాంతిగా మారాలి. అక్కడి నుండి నాగలోకానికి వెళ్దాం మాస్టర్. ఆ నాగలోక వాసులను అడగండి. తెలుసో తెలియకో వారిని హింసించి బాధ పెట్టి ఉంటే క్షమించమని అడగండి మాస్టర్. కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్.
మనందరము సదా మూల చైతన్యంతో అనుసంధానమై ఉన్నామన్న ఎరుకుతో ఉందాం మాస్టర్ ప్రతి క్షణం. విశ్వకర్మకు కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. ధన్వంతరి మాస్టర్ ని కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. హనుమాన్ మాస్టర్ కాంతి స్ప్రెడ్ చేయండి. మనందరి పూర్ణాత్మలకు కాంతి స్ప్రెడ్ చేయండి. ఇంద్రదేవుడికి కాంతి స్ప్రెడ్ చేయండి. ఆ పక్కనే రంభ, ఊర్వశి, మేనకలు ఉన్నారు. నక్షత్ర లోకవాసులు కాంతి స్ప్రెడ్ చేయండి. ఆర్కుటూరియన్ మాస్టర్స్ ఉన్నారు. ఫ్లైడియన్ మాస్టర్స్. మానవుని శరీరంలో ఉన్న అవయవాలు ఉన్న లోకానికి వెళ్దాం. తయారు చేసే లోకానికి వెళ్దాం మనం అందరం. అక్కడ హార్ట్ ని తయారు చేస్తున్నాం. ఆ హార్ట్ అన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేయండి. చెవులు, అక్కడ చెవులు తయారు చేస్తున్నారు సృష్టికర్తలు. ఆ చెవులు ఉన్న లోకానికి వెళ్ళి అక్కడంతా కాంతి స్ప్రెడ్ చేయండి. అక్కడ గ్రంథులు ఉన్న లోకం ఉంది. అక్కడికి వెళ్ళి కాంతి స్ప్రెడ్ చేయండి. అన్ని గ్రంథులు, మానవ శరీరంలో ఎన్ని అవయవాల్లో గ్రంథులు ఉన్నాయి, అవయవాల గ్రంథులన్నీ కాంతిగా మారాలి. నాడులు ఉన్న లోకానికి వెళ్దాం. ఆ లోకంలో ఉన్న నాడీ మండల వ్యవస్థ ఉంది, సృష్టిస్తున్నారు. ఆ వాళ్ళ అన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేయండి. ఆ నాడీ మండలం అంతా కాంతిగా మారాలి. మన శరీరంలో ఉన్న స్పైనల్ కార్డ్ ఉన్న లోకానికి వెళ్దాం, తయారు చేసే లోకానికి. అక్కడ ఉన్న వాటన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేయండి. రక్తము, ఆ లోకానికి వెళ్దాము. అక్కడున్న రక్తానికి అంతటికి కాంతి స్ప్రెడ్ చేయండి. కళ్ళు, ఆ లోకానికి వెళ్దాం. అక్కడ ఉన్న కళ్ళు అన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి. చేతులు, ఆ లోకానికి వెళ్దాము. ఆ చేతులన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి. నిటారుగా చిరునవ్వుతో ఉందాం మాస్టర్. కాంతిని శ్వాసిస్తున్నాము, కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాము అన్న ఎరుకుతో ఉందాము. మన చుట్టూ మాస్టర్స్ అందరూ ఉన్నారు, కాంతిగా ప్రకాశిస్తూ ఉన్నాము.
మనమందరం మహాకాంతి పుంజాలుగా వెలుగొందుతున్నాము అన్న ఎరుకుతో ఉందాం మాస్టర్. కాళ్ళు కాళ్ళు ఉన్న లోకానికి వెళ్దాం. అక్కడ కాళ్ళు ఉన్న ఆ లోకానికి అందరికి కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడున్న కాళ్ళన్నిటికీ కాన్సన్ట్రేట్ చేయండి. సౌందర్య లోకానికి వెళ్దాం మనమందరం. అక్కడ చక్కని అందమైన ముఖాలను తయారు చేస్తున్నారు. అక్కడ అందమైన ముఖాలకు కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడే పక్కనే పెదాలు ఉన్న లోకం ఉంది. ఆ పెదాలు ఉన్న లోకానికి కాన్సన్ట్రేట్ చేయండి. ఆ పెదాలని చక్కని చిరునవ్వుతో ఉండాలి. చర్మం చర్మం లోకానికి వెళ్దాం. ఆ చర్మానికి అంతటికి కాన్సన్ట్రేట్ చేయండి. ఆ సృష్టించే సృష్టికర్తలకు కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడ ఉన్న డిజైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కాన్సన్ట్రేట్ చేయండి. సూర్యోజాలు అక్కడికి ఆ లోకానికి వెళ్దాం. సూర్యోజాలు ఉండే లోకానికి వెళ్దాం మాస్టర్. అక్కడ ఉండే సూర్యోజాలన్నిటికీ కాన్సన్ట్రేట్ చేయండి. ఒక 1,44,000 కాంతి లోకవాసులకు కాన్సన్ట్రేట్ చేయండి. కాంతి యోధులకు కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. 1,44,000 కాంతి యోధులు మనతో కలిసి భూమి మీదకు వస్తున్నారు కాన్సన్ట్రేట్ చేయడానికి. వాళ్ళందరినీ చక్కటి చిరునవ్వుతో స్వాగతిస్తాం మాస్టర్. కాంతి శ్వాస కాంతిగా మారి ఉన్న మహాకాంతి పుంజాలుగా వెలుగొందుతున్నాం మనమందరము అన్న ఎరుకుతో ఉందాం మాస్టర్. మనతో పాటు 1,44,000 కాంతి యోధులు భూమి మీదకి వచ్చి ఉన్నారు. భూమి అంతటికి కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులు కాంతిగా మారాలని కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. భూమి మీద ఉన్న పంచభూతాలు కాంతిగా మారాలి. భూమి మీద వాయువు అంతా కాంతి. ఎవరు శ్వాస తీసుకున్న ప్రతి శ్వాసను కాంతి శ్వాసగా తీసుకోవాలి, కాంతి శ్వాసగా మారిపోవాలి. వాళ్ళ అణువులో కాంతి నిండిపోవాలని కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. భూమి మీద అగ్నిదేవుడికి కాన్సన్ట్రేట్ చేయండి. వానదేవుడికి కాన్సన్ట్రేట్ చేయండి.
భూమి మీద ఉన్న వృక్ష సామ్రాజ్యానికి కాన్సన్ట్రేట్ చేయండి. భూమి మీద ఉన్న ప్రతి వృక్షము, ప్రతి చెట్టు ఔషధ వనమూలికలతో తయారవ్వాలి. ఔషధ వనమూలికలతో నిండిపోవాలని కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. అడవిలో ఉన్న చెట్లన్నీ కాంతిగా మారాలి. కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. భూమి మీద పండే వరి పంట, జొన్న పంట, మొక్కజొన్న, ప్రతి కూరగాయలు, బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ కాంతిగా మారాలని కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయండి. జంతు సామ్రాజ్యానికి కాన్సన్ట్రేట్ చేద్దాం. భూమి మీద ఉన్న ప్రతి జంతువు స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలని కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కాంతిగా మారాలి. కోళ్ల ఫారంలో కోళ్ళన్నీ కాంతిగా మారాలి. ఎక్కడైతే హింస జరుగుతుందో హింస చేసే ప్రదేశాలన్నీ కాంతిగా మారాలి. అక్కడ గోల్డెన్ పిరమిడ్ వేయండి. హింస జరిగే ప్రదేశాలన్నీ కాంతిగా మారాలి. పక్షి సామ్రాజ్యానికి కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్. పక్షి సామ్రాజ్యం మొత్తం కాంతిగా మారాలి. చిల్లకలు, పిచ్చుకలు, కాకులు, కొంగలు, గద్దలు ఇలా రకరకాల పక్షులు భూమి మీద ఎన్ని రకాల పక్షులు అయితే ఉన్నాయి అన్ని రకాల పక్షులు కాంతిగా మారాలి. భూమి మీద ఉన్న పెంపుడు జంతువులన్నిటికీ కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. కాల భైరవులకు కాన్సన్ట్రేట్ చేయండి. కోతులకి, పిల్లులకి, అడవిలో ఉన్న జంతువులకి, నెమళ్ళకి, ఏనుగులు, పులులు, సప్త సముద్రాలకి కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. సముద్రాలన్నీ కాంతిగా మారాలి. నదులన్నీ కాంతిగా మారాలి. గంగా, యమున, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి ఇవన్నీ నదిలో నీరన్నీ కాంతిగా మారాలి. ఆ నీరు ఎవరు స్పర్శించిన వారందరూ కాంతిగా మారాలి. నీటిలో ఉండే జంతువులన్నిటికీ కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. చేపలు, తాబేళ్లు, సాగర కన్యలు,
ఇవన్నీ కాంతిగా మారాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్స్. కాంతిని శ్వాసిస్తున్నాము, కాంతిగా ప్రకాశిస్తున్నాం మనం అందరము. చక్కటి చిరునవ్వుతో కాంతిని స్ప్రెడ్ చేద్దాము. దేవాలయాలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారాలి. గుడికెళ్ళే ప్రతి భక్తుడు ధ్యానిగా శాకాహారిగా మారాలని కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మసీదులన్నీ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మసీదుకి వెళ్ళే ప్రతి ఒక్కరూ ధ్యానిగా శాకాహారిగా మారాలని. అలాగే చర్చిస్ కూడా కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమి మీద ఉన్న చర్చిలన్నీ కాంతిగా మారాలి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ధ్యానులుగా శాకాహారులుగా మారాలని కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమి మీద ఉన్న హాస్పిటల్ అన్ని కాంతిగా మారాలి. ఆ ఇంగ్లీష్ మందులన్నీ స్థానంలో ధన్వంతరి వనమూలికలతో కూడిన ఆయుర్వేద వనమూలికలతో కూడిన మెడిసిన్ రావాలని కాన్సెప్ట్ చేయండి మాస్టర్. హాస్పిటల్ అన్నీ ధన్వంతరి హాస్పిటల్ గా మారాలి. తల్లి గర్భంలో ఉన్న శిశువులు కాన్సెప్ట్ చేయండి మాస్టర్. ఆ శిశువులందరూ కాంతిగా మారాలి. ఇప్పుడే జన్మించిన శిశువులు కాన్సెప్ట్ చేయండి మాస్టర్. ఆ శిశువులందరూ భూమి మీద ఏ జన్మ ప్రణాళికతో వచ్చారో ఆ జన్మ ప్రణాళిక పూర్తయ్యేంత వరకు పూర్ణాత్మతో కలిసి జీవించాలని కాన్సెప్ట్ చేయండి మాస్టర్. పూర్ణాత్మతో అనుసంధానమై జీవించాలని కాన్సెప్ట్ చేయండి మాస్టర్. స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి కాన్సెప్ట్ చేయండి మాస్టర్. పాఠశాలన్నీ గురుకుల పాఠశాలగా మారాలి. ప్రతి గురుకుల పాఠశాలలో ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా బోధించాలని కాన్సెప్ట్ చేయండి.
ఎవరైతే చదువుకొని జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ జాబ్ రావాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. భూమి మీద వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకి కాంతిగా మారాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ కాంతిగా మారాలి. వాళ్ళందరూ సహజమైన సేంద్రియ ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేయాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. భూమి మీద ఉన్న కరెన్సీకి కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. భూమి మీద ఉన్న 500 రూపాయలు, 200 రూపాయలు, 100, 50, 20, 10, అలాగే రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, ఇవన్నీ కాయిన్స్ అన్ని కాంతిగా మారాలి. అది ఎవరు టచ్ చేసినా వాళ్ళందరూ కాంతిగా మారాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. భూమిలో ఉండే క్రిమి కీటకాదులు కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. చీమలు, దోమలు, బల్లులు, కప్పలు, అలాగే భూమిలో ఉండే కిరోసిన్, పెట్రోలు, డీజిల్, ఆయిల్, ఇవన్నీ కాంతితో నిండాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. భూమి మీద ఉండే పండ్ల తోట అన్నిటికీ కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. మామిడి, బత్తాయి, దానిమ్మ, పండ్ల తోటలన్నీ కాంతిగా మారాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. అలాగే భూమి మీద ఉండే పూల తోటలన్నీ కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. పూల తోటలన్నీ కాంతిగా మారాలి. పూల తోటలన్నీ కాంతిగా మారాలి. ఆ పువ్వులు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశం అంతా కాంతితో నిండిపోవాలి. భూమి మీద ఎన్ని రకాలైతే పిరమిడ్స్ ఉన్నాయో అవన్నీ కాంతిగా మారాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. ఎక్కడైతే ధ్యాన మహాచక్రాలు, ధ్యాన యాగాలు జరుగుతున్నాయో ఆ ప్రదేశం అంతా కాంతితో నిండిపోవాలి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కాంతిగా మారాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. శక్తి స్థల నిర్మాణానికి కావలసిన వనరులన్నీ సమృద్ధిగా
అందాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. ఎక్కడైతే కొత్తగా పిరమిడ్స్ కడుతున్నారో వాటికి కావాల్సిన సహాయ సహకారాలను అందాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. అహం బ్రహ్మాస్మి, శివోహం, సత్యోహం. భూమి మీద ఉన్న స్త్రీలందరికీ కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. భూమి మీద ఉన్న స్త్రీలందరి తలల మీద గోల్డెన్ పిరమిడ్ ఆశ్రదగా ఏర్పడాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. అలాగే భూమి మీద ఉన్న పురుషులందరికీ కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. వారందరి మీద గోల్డెన్ పిరమిడ్ హాస్టల్గా ఏర్పడాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. Last 2 minutes, Master. యువతి యువకులందరినీ కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. అలాగే వృద్ధులకు కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. మన బంధుమిత్రులకు కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. మనలో ఇంట్లో ఉన్న వస్తువులన్నిటికీ కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. మన కుటుంబ సభ్యులకు కాన్సంట్రేట్ చేయండి మాస్టర్. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ప్రతి సాధకుని సంకల్పం అవ్వాలని, ప్రతి యోగి సంకల్పం నెరవేరాలని, ప్రతి గురువు సంకల్పం నెరవేరాలని, ముక్కోటి దేవతల సంకల్పం నెరవేరాలని కాన్సంట్రేట్ చేద్దాం మాస్టర్. మీరు కాంతి, అందరూ కాంతి, అంతా కాంతి, కాంతిదే విజయం మాస్టర్. సత్యమేవ జయతే. వీఆర్ ఆల్ లైట్. కాంతిని శ్వాసిస్తున్నాము, కాంతిగా మారి ఉన్నాము మనమందరము. మనం ఆహ్వానించిన ప్రతి మాస్టర్ కి పేరు పేరున కృతజ్ఞత తెలియజేద్దాం మాస్టర్. ప్రతి ఒక్క మాస్టర్ కి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన శ్వాసను గమనిద్దాం మాస్టర్. శరీరాన్ని గమనిద్దాం. రిలాక్స్ అవ్వండి.
ముక్కోటి దేవతలు వచ్చి అమృతం ఇస్తున్నారు. అమృత భాండాగారం తీసుకొచ్చారు. అమృతం ఇస్తున్నారు. స్వీకరించండి మాస్టర్. మెల్లగా మీ చేతులు 2 వేళ్లు తీసి కనురెప్పల మీద బోర్లించుకోండి మాస్టర్. మెల్లగా చేతులు తీస్తూ చిరునవ్వుతో మీ చేతులు చూస్తూ కళ్ళు తెరవండి మాస్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆస్త శ్రీకాస్ మాస్టర్ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. బాగుంది, చాలా అద్భుతమైంది. అన్నిటికీ కాన్సన్ట్రేట్ చేశారు. హైయర్ చేస్తాయి బాగా. చాలా బాగుంది, అన్నిటికీ కాన్సన్ట్రేట్ చేశారు. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.